మీరు భారతీయ పౌరుడేనా? మరి దానికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అధికారులు అడిగితే ఏం చేస్తారు? నా దగ్గర పాస్పోర్ట్ ఉందో అంటారా? అది తూర్చ్ అంటోంది విదేశాంగ శాఖ. మరి మీరు భారతీయుడే అని నిరూపించుకోవడానికి మీ దగ్గర ఏముంది అంటే మీరు తెల్లముఖం వేయాల్సిందే. ఎందుకంటే మీ దగ్గరున్న కార్డులేవి మీ పౌరసత్వాన్ని నిరూపించలేవు. మరి మీరు భారతీయుడే అని ఎలా నిరూపించుకుంటారు? ఇన్నాళ్ళు పాస్పోర్ట్ ఉంటే విదేశీ ప్రయాణాలకే కాదు స్వదేశంలో పౌరసత్వానికి కూడా ప్రూఫ్ అని చాలా మంది భావించారు. అయితే అలాంటి వాళ్లందరికీ విదేశాంగ శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. పౌరసత్వానికి పాస్పోర్ట్ ప్రూఫ్ కాదన్న విదేశాంగ శాఖ ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని, దేశ పౌరులు కాని వాళ్లకు కూడా పాస్పోర్ట్లు ఇస్తున్నట్లు వెల్లడించింది. పాస్పోర్ట్లు అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రాలు మాత్రమే అని పేర్కొంది. భారతీయ పాస్పోర్ట్లపై ఒక సూచన కూడా ఉంటుంది. దాని ప్రకారం వాటిని భారత ప్రభుత్వ ఆస్తిగా పరిగణిస్తారు. ప్రభుత్వం కోరినప్పుడు వాటిని తప్పనిసరిగా తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదని కేంద్రం చేసిన తాజా వ్యాఖ్య దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్పోర్ట్ కోసం పోలీస్ వెరిఫికేషన్ నుంచి పలు స్థాయిల్లో పరిశీలన జరుగుతోంది. మరి అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వస్తున్నాయి. భారత్లో ప్రస్తుతం ప్రతి పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క యూనివర్సల్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ లేదు. ఆధార్ కార్డు మన గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటర్ కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్ కార్డు పన్ను అవసరాల కోసం ఉపయోగపడుతుంది. పాస్పోర్ట్ ప్రయాణ పత్రం మాత్రమే అని కేంద్రం తేల్చేసింది. దీంతో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక పత్రం కాకుండా బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల రికార్డులు, ఎడ్యుకేషన్ రికార్డులు, ప్రభుత్వ రికార్డులు లాంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది. అయితే ఈ వివాదం మధ్య మరో ఆసక్తికరమైన అంశం తెరపైకొచ్చింది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది? పాస్పోర్ట్ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా, లేదంటే భారత్లాగే అభ్యంతరాలు ఉన్నాయా అంటే చాలా దేశాల్లో పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంట్గా పాస్పోర్ట్ను పరిగణిస్తారు. అమెరికన్ పాస్పోర్ట్ను పౌరసత్వ ధృవీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. అమెరికాలో బర్త్ సర్టిఫికేట్, సిటిజన్షిప్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ ఈ మూడింటిని ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. వీటిలో పాస్పోర్ట్కి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. అమెరికా తరహాలోనే బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి కామన్వెల్త్ దేశాల్లో కూడా పాస్పోర్ట్కు చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఇక జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్ లాంటి యూరోపియన్ దేశాల్లో పాస్పోర్ట్ని పౌరసత్వానికి ఆధారంగా పరిగణిస్తారు. పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువా కాదా అనే ప్రశ్న కంటే భారత్లో ప్రత్యేక పౌరసత్వ గుర్తింపు వ్యవస్థ అవసరమా అనే చర్చ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. ప్రపంచంలో అనేక దేశాల్లో పాస్పోర్ట్ ఒక్కటే సరిపోతుండగా భారత్లో మాత్రం పౌరసత్వ నిర్ధారణకు అనేక డాక్యుమెంట్లు కావాల్సి ఉంది. అందుకే కేంద్రం చేసిన తాజా వ్యాఖ్యతో మొదలైన ఈ చర్చ ఇప్పుడు భారత పౌరసత్వ వ్యవస్థ అవస్థపై పెద్ద చర్చగా మారుతోంది.